బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో ఎట్టకేరకు గ్రోత్ నైతే చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా మేజర్ సెంటర్స్ లో ఎట్టకేరకు మొదటి రోజు తర్వాత 4వ రోజున బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా నైజాం లో డే 3 కి కొంచెం అటు ఇటుగా సిమిలర్ ట్రెండ్ ని చూపెడుతూ ఉన్న ఆంధ్ర సీడెడ్ లో మాత్రం డీసెంట్ గ్రోత్ ను చూపెడుతూ ఉంది ఈ సినిమా. దాంతో వర్షాలు కూడా ఈ రోజు ఇంపాక్ట్ ను కొద్దిగా వరకు తగ్గించడం కూడా కలిసి రావడంతో మొత్తం మీద 4వ రోజున పర్వాలేదనిపించే విధంగా జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల మేజర్ సెంటర్స్ లో బుకింగ్స్ కూడా బాగానే ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అటు ఇటుగా 5 కోట్లకు పైగానే షేర్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద మంచి జోరునే చూపెడుతూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తే 5.5 కోట్ల నుండి 6 కోట్ల వరకు షేర్ ను ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే అంతకన్నా మించిన షేర్ ను కూడా సినిమా ఈ రోజు సాధించవచ్చు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించి మంచి ట్రెండ్ ను దక్కించుకుంది అని చెప్పడానికి 11 నుండి 12 కోట్లకు తగ్గని షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఎంతవరకు సినిమా టార్గెట్ ను అందుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవుల పెద్దగా గ్రోత్ అయితే కనిపించడం లేదు. కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 7 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లో కొంచెం అటు ఇటుగా మార్పులు ఉండవచ్చు. వర్షాలేమైనా ఇబ్బంది పెడితే తప్పితే ఓవరాల్ గా ఈ రోజు కొంచెం బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో కొద్ది వరకు ఎక్స్పెక్టేషన్స్ ను సినిమా మించిపోయే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.